హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జిప్పర్ ఫుట్ అండ్ జిగ్జాగ్ ఫుట్తో పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. మనం నార్మల్గా వీటికి సింగిల్ ఫుట్ పాదాలు ఉంటాయి, వాటితో వేస్తుంటారు. నేనైతే ఇలా అయితే ట్రై చేశాను. ఈ ఫుట్ని థ్రెడ్ పక్కకే వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ విడ్త్ వచ్చి 1.5 లేదా 1.25 తీసుకోవచ్చు. అలానే ఇక్కడ పైపింగ్ నీట్గా రావాలంటే ఈ క్లాత్ని క్రాస్గా పెట్టి స్టిచ్ చేస్తే కనుక చాలా బాగా వస్తుంది. చూసారా, పైపింగ్ అనేది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. మనకి థ్రెడ్ పక్కకే కుట్టు రావాలి. అలా అయితేనే మనకి బ్లౌజ్ పైన డ్రెస్ పైన ఆ పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ బ్లౌజ్ నెక్కి పైపింగ్ అటాచ్ చేశాను. చూడండి, ఇక్కడ హెమ్మింగ్ చేయాల్సి ఉంది. ఇది వచ్చి పైపింగ్ సేమ్ కలర్ ఎందుకు వేసుకున్నానంటే ఈ బ్లౌజు అన్ని శారీస్కి మనకి సెట్ అవ్వాలి అనుకుంటే సేమ్ కలరే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాదాన్ని తీసి జిగ్జాగ్ ఫుట్ సెట్ చేద్దాం. ఈ జిగ్జాగ్ ఫుట్తో క్లాత్ పై అంటే మెయిన్ క్లాత్ పై పైపింగ్ అటాచ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని మెయిన్ క్లాత్ పై నెక్ పైన స్టిచ్ చేస్తున్నాను కనుక నెక్ పై ఒకరికి మార్క్ చేసుకోండి. నెక్ చుట్టూతా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ మార్క్ పైనే ఈ పైపింగ్ థ్రెడ్ ఉండాలి. అలా అయితేనే నెక్ అంతా ఈక్వల్గా వస్తుంది. పైపింగ్ పైనే పెడితే మీకు ఎంతవరకు ఆ పైపింగ్ థ్రెడ్ పెట్టాలి అనేది అర్థమవుతుంది. కనుక మీరు మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ పైనే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అమర్చుకోవాలి. అలా మార్క్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ పక్కకే నీడిల్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇలా ముందే థ్రెడ్ పక్కకే నీడిల్ వచ్చేలా సెట్ చేసుకుంటే మనకి ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది ఆ థ్రెడ్ పక్కనే వస్తుంది. కర్వ్ తిరిగే చోట స్లోగా టర్న్ చేయాలి.
ఇప్పుడు పైపింగ్ ఎలా వచ్చిందో చూడండి. చూసారుగా, చాలా నీట్గా ఈక్వల్గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.